ఇప్పుడు రాహుల్ గాంధీ ఆధారాలు సమర్పించాలంట. మరి మీరేం చేస్తాను కయా, మీరేం చేస్తారు నాయన? మీ దగ్గరే కదా ఉన్న డేటా అంతా. మాదేవ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగింది మోసమా కాదా? క్లారిటీ ఫస్ట్ క్లారిటీ ఇవ్వు. सबसे पहले चुनाव आयोग मतदाताओं के नाम एक संदेश देना चाहता है. ఈయన విడిచిపెట్టు. ఇంట్లో అన్ని అబద్ధాలే. ఈయన ఏం చెప్తాడంటే ఓటర్ లిస్ట్ లో తప్పొప్పుల సంగతికి రాజకీయ పార్టీలో చూసుకోవాలి, మాకు సంబంధం లేదంట. మరి మీరేం చెప్తారో తప్పొప్పులు ఉండేందుకు అయ్యా? మరి ఎన్నికల సంఘం ఏమన్నా కిరాయికి ఇచ్చిపోయి ఆ బంగ్లా? ఎన్నికల నిర్వహణ స్వతంత్ర ప్రతిపత్తి, ఎన్నికల నిర్వహణ చేతగాక ఎన్నికల నిర్వహణ పక్షపాతంతో నిర్వహిస్తూ భారత ఎన్నికల సంఘం ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నవ్వుల పాలు చేస్తా ఉంది. భాజపాను అఫిడవిట్ అడగలేదేం? ఈసీ బెదిరింపులకు రాహుల్ భయపడను. ఇగో ఇక్కడ చూడు, భాజపాను అఫిడవిట్ అడగలేదేం? ఈసీ బెదిరింపులకు భయపడను రాహుల్ గాంధీ. ఓటర్ అధికార యాత్రలో రాహుల్ తేజస్వి. బీహార్లో మొదలైన ఓటర్ అధికార యాత్ర ఎన్నికల సంఘం ఆరోపణలు అఫిడవిట్ అడిగారని అనురాగ్ ఠాకూర్ వంటి భాజపా నేతలు అదే మాట్లాడినా ఈసీ పట్టించుకోలేదని కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ నిలదీశారు. మోడీ, అమిత్ షా, ఈసీ స్పష్టంగా వినాలి. మీ అధికారుల బెదిరింపులకు నేను తేజస్వి భయపడబోం. ప్రజలకు నిజాలు చెప్తూనే ఉంటామని అన్నారు. భాజపాతో కలిసి ఈసీ ఓట్ల అవకతవకలకు పాల్పడుతున్నట్టు ఇప్పుడు యావత్ దేశానికి తెలిసిపోయిందన్నారు. బీహార్లోని 20 జిల్లాల మీదుగా 1300 కిలోమీటర్ల మేర కొనసాగే ఓటర్ అధికార యాత్రను ససారాం నగరం నుంచి ఆదివారం ప్రారంభించిన రాహుల్ ఈసీపై ఆరోపణలు తీవ్రతరం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరిట బీహార్లో ఓట్ల తొలగింపు, చేర్పుల వంటి కుట్రలను తెరలేపారని ధ్వజమెత్తారు. ఇండియా కూటమి దీనికి అనుమతించబోదని, ఓటు అధికారాన్ని పేదల నుంచి దూరం కానివ్వబోదని చెప్పి నిన్న బీహార్లో రాహుల్ గాంధీ అన్నాడు. అసలు అఫిడవిట్ ఎందుకే? నీ దగ్గర నీ పైన ఆరోపణలు వచ్చినాయి, నిజమా కాదా చెప్పు. కాదు అంటే ఎట్లా కాదో చెప్పు. పార్లమెంట్ లో ఇది రాహుల్ గాంధీ ప్రశ్న కాదు, ఇది భారతదేశం ప్రశ్న. ఇది 140 కోట్ల మంది ప్రజల ప్రశ్న. దీనికి సమాధానం చెప్పవు. లోక్సభలో ప్రతిపక్ష నేత ఇక్కడ ఒక పోల్ కూడా పెట్టుకుందాం, సమాధానం చెప్పవా? ఇప్పుడు మామూలుగా ఎంపీఓ ఎవరో కాదు కదా, ఇప్పుడు అనామకుడు కాదు కదా, లోక్సభలో ప్రతిపక్ష నేత. ఆయన అడిగినట్టు చెప్పాలి. దానిపైన ఆధారాలు మీరు చూపించాలి. దీనిపైన భారత ఎన్నికల సంఘం ఓట్ల చోరికి పాల్పడిందని మీరు నమ్ముతున్నారా? ఎస్, వాళ్ళు ఓట్ల చోరికి పాల్పడిరని మీరు నమ్ముతున్నామని, నమ్మకపోతే నమ్మడం లేదని మీ ఒపీనియన్ని ఇక్కడ తెలియజేయండి. అలాగే ఓట్ల చోరీ ఓట్ల దొంగతనం చేసిందని